హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. బగీరా ఈ సినిమా రీజన్గా అక్టోబర్ 31 తేదీన లాస్ట్ మంత్ థియేటర్ రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్, కన్నడ ఇలా మల్టిపుల్ ఆడియోలో రిలీజ్ అయిన ఫస్ట్ డే ఈ సినిమాకి మిక్సీ టాక్ వచ్చింది మామ. సో దానివల్ల ఓవరాల్గా ఈ సినిమా ఫ్లాప్ అయింది. మరి ఇది సూపర్ హీరో కాన్సెప్ట్ వచ్చిన సినిమా. మరి అలాంటి సినిమా ఫ్లాప్ అవచ్చా? అసలు ఎందుకు ఫ్లాప్ అయింది? ఈ పర్ఫెక్ట్ రివ్యూ వీడియోలో మనైతే మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ ఈ బగీరా మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ అయింది. మరి డిస్కషన్ చేసుకుందామా ఎందుకు ఫ్లాప్ అయిందో. మొదటిగా సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మావా, హీరో శ్రీమురళి స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. యాక్షన్ బ్లాక్స్ మాత్రం ఎరగదీసాడు, ఫైట్స్ మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది సినిమాలో యాక్షన్ బ్లాక్స్ మాత్రం ఎస్పెషలీ. అండ్ అదేవిధంగా టెక్నికల్ పరంగా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్స్ వాల్యూస్ కానీ చాలా రిచ్గా చూపించారనమాట. ఇక ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి మామ. మ్యూజిక్ డైరెక్టర్ అజేషన్ లోకనాథ్ ఎక్కడ హీరోకి ఎలివేషన్స్ ఇవ్వాలి ఆ రేంజ్లో హీరోకి తగ్గట్టు ఆ రేంజ్కి ఎలివేషన్స్ ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు అనమాట సినిమాలో. అది ఒకటి ప్లస్ పాయింట్. తర్వాత ఇంకొక ప్లస్ పాయింట్ అంటే విలన్ మావా. కేజీఎఫ్ చాప్టర్ 1 గరుడ, అతని సినిమాలో మెయిన్ విలన్. స్టార్టింగ్ ఒక 5 నిమిషాలు తన స్టోరీ ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ లాస్ట్ ఒక 30 మినిట్స్ అతని క్యారెక్టర్ ఉంటుంది. హైలైట్ ఉంటుంది మా క్యారెక్టర్, అది ఒక ప్లస్ పాయింట్ చెప్పవచ్చు. ఇక సెకండ్ హాఫ్లో ప్రకాష్ రాజ్ గారు కూడా వస్తారు మావా. అదేదో అపరిచితుడు సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చి ఒక కేసును సాల్వ్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చి ఈ బగీరా ఎవడు, వరుసగా ఎందుకు హత్యలు చేస్తున్నాడు, విలన్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, సో దీనికి రీజన్ ఏంటి అనే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కొంచెం బాగానే ఉంటుంది. ఏం బాగున్నా కానీ అసలు సెకండ్ హాఫే సినిమాకి మైనస్ మామ. ఎందుకో తెలుసా, ఇంటర్వల్ బ్యాంక్ మార్క్ సూపర్ ఉంటుంది. సెకండ్ హాఫే అసలు మన హీరో గోల్ ఏంటనేది డైరెక్టర్ మొత్తం రివీల్ చేస్తాడు. ఆ మాస్ వేసుకొని విలన్స్ మీద అటాక్ చేయడం, సో రీజన్ ఏంటి అనేది మనకు మొత్తం తెలిసిపోతుంది. సో దానివల్ల ఆ డ్రాప్ బ్యాక్ అనేది సెకండ్ హాఫ్ ఎంట్రీ ఎంత రిచ్నెస్, ఎంత ఫైట్ ఉన్నా, ఎంత ఎమోషన్ ఇస్తున్నా మనకు ఆ డెప్త్ అనేది మనం ఫీల్ అవ్వలేకపోయాం అనమాట సెకండ్ హాఫ్. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఏ మాటకు మాత్రం సూపర్ మామ. సెకండ్ హాఫ్ దొబ్బింది అని చెప్పొచ్చు. ఇక సినిమాలో హీరోయిన్ ఉంది మామ. ఏదో మా సినిమాలో హీరోయిన్ ఉంది అన్నట్టు ఒక 4-5 సీన్స్ క్రియేట్ చేసి, ఒక మెలోడీ సాంగ్ క్రియేట్ చేసి, ఓకే హీరోయిన్ క్యారెక్టర్ ఇదే అన్నట్టు లాస్ట్ ఎండింగ్లో విలన్ చేత హీరోయిన్ ఏంటి మామ అలా చేశారు డైరెక్టరా. పాపం కదా, ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారు మామ. రుక్మిణి వసంత్ కుమారా తన ఫ్యాన్సా? సో అది మ్యాటరు. సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం హైలైట్గా ఉంటాయి. దాంట్లో ఒక సీన్ అయితే నాకు సూపర్గా నచ్చింది. ఒక అమ్మాయిని కొంతమంది విలన్స్ గ్యాంగ్ రేప్ చేస్తారు. ఆ అమ్మాయి విలన్స్ నుంచి తప్పించుకొని వాళ్ళ అమ్మని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది తనకు న్యాయం జరగాలని. వాళ్ళ అమ్మ పోలీసుని ఎంత బతిమలాడినా పోలీసులు పట్టించుకోరు. ఈ ప్రాసెస్లో పక్కన ఒక పెట్రోల్ క్యాన్ ఉంటుందన్నమాట. సో తన బాడీ మీద వేసుకుని నింపట్టించుకునేస్తుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, శ్రీమురళి యాక్టింగ్ కానీ హైలైట్ ఉంటుంది మా సీన్ మాత్రం. మా సినిమాలో హీరోకి తగ్గట్టు ఎలివేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఎమోషన్ సీన్స్ కూడా కొన్ని వర్కౌట్ అయింది మామ. ఎంత ఉన్నా కూడా స్టోరీ ఉండాలి కదా మెయిన్గా. సో సెకండ్ హాఫ్ వల్ల సినిమా దొబ్బిందని చెప్పొచ్చు నా మట్టుకైతే. సో ఫైనల్గా ఈ బగీరా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3 మామ. సో 1 టైం వర్త్ మూవీ చూడొచ్చు. సినిమా ఎక్కడ బోరు కొట్టకుండా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. అదొకటి సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మామ. సో మొత్తానికి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది. అండ్ 1 టైం వర్త్ మూవీ. సినిమాలో అడల్ట్ సీన్స్ లేదు, పక్కా ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. సో చూసేయండి ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో. ఓకే, సో మొత్తానికి ఈ రివ్యూ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. మరి ఈ సినిమా మీరు చూసారా? అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. ఓకే మామ, బాయ్.